లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో టాపిక్ అనేది మన ఛానల్లో ఫర్ ది ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. సో డెఫినెట్లీ ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ మీకు కనిపించే పేపర్ అయితే ఉంది కదా, ఈ పేపర్లో బజాజ్ వల్ల జాతకం అయితే ఉంది. జాతకం అంటే అది ఏదో కాదు. సో బజాజ్ వల్ల లేటెస్ట్ ప్రైజ్ లిస్ట్ అన్నమాట. సో దీంట్లో లేటెస్ట్గా వచ్చిన బజాజ్ డామినర్ 349cc నుంచి ప్లాటినా 100cc వరకు ప్రతి ఒక్క బైక్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఈ లిస్ట్లో ఉంది. సో ఎవరైనా బజాజ్ బైక్స్ కొనాలి అని అనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి సెటప్లో ఇంకా వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటే డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. సెటప్ కూడా అప్గ్రేడ్ చేద్దాం, మంచి మంచి వీడియోస్ కూడా చేద్దాం. సో నేను చెప్పే ప్రతి ఒక్క బైక్ గురించి కూడా ప్రతి రివ్యూ అలాగే రైడ్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. సో మీరు చేయాల్సింది ఏం లేదు, మీకు నచ్చిన బైక్ ఏదైతే ఉంటుంది కదా ఆ బైక్ నేమ్ని యూట్యూబ్లో టైప్ చేసి పక్కన మన ఛానల్ పేరు మోటోబాయ్ వీకే అని చెప్పి టైప్ చేస్తే ప్రతి ఒక్క బైక్ గురించి కూడా వీడియో వచ్చేస్తుంది. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ మనం బజాజ్ వాళ్ళ ప్రీమియం సెగ్మెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రీమియం సెగ్మెంట్లో రెండు బైక్స్ వస్తాయి, ఒకటి డామినర్ 400 అలాగే NS 400Z. ఈ రెండు బైక్స్ కూడా మనకు సేమ్ ఇంజన్తో వస్తున్నాయి, 349cc ఇంజన్కి. రెండు బైక్స్ యొక్క వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ప్రైస్ గురించి మాట్లాడితే డామినర్ 400 అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అండ్ NS 400 ఇంకా క్రేజీ వాల్యూ ఫర్ మనీ. ప్రైస్ చెప్తే లిటరల్లీ షాక్ అవుతారు. సో మనకు డామినర్ 400 అనేది 2,67,000 రూపాయలు ఉంది, విచ్ ఇస్ లైక్ క్రేజీ అన్నమాట. ఈ సెగ్మెంట్లో ఒక 400cc, అది కూడా స్పోర్ట్స్ క్రూజర్ బైక్ అంటే విచ్ ఇస్ లైక్ క్రేజీ అన్నమాట. అండ్ NS 400Z అనేది చూసుకుంటే ఇక్కడ 2,35,000కి మనకు ఒక 400cc బైక్ వస్తుంది, అది కూడా 40 PS పవర్. అలాగే దీంట్లో ఉన్న ఫీచర్స్ కానీ టైర్స్ కానీ సో ఓవరాల్గా బైక్ గురించి వీడియోస్ ఉన్నాయి, మీరు చెక్అవుట్ చేయండి. ఎందుకంటే వీడియోని నేను ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. నెక్స్ట్ కేటగిరీ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు రెండు బైక్స్ ఉన్నాయి 250cc సెగ్మెంట్లో, ఒకటి డామినర్ 250 అలాగే పల్సర్ N250. సో డామినర్ 250 ప్రైస్ గురించి చూసుకుంటే ఇక్కడ 2,35,900 రూపాయలు ఉంది. అలాగే N250 అనేది 1,82,500 రూపాయలు అయితే ఉంది. సో డామినర్ 250 అనేది డామినర్ 400తో కంపేర్ చేసుకుంటే 30,000 రూపాయలు మాత్రమే తక్కువ ఉంది. సో నేను డామినర్ 250ని స్కిప్ చేసి డామినర్ 400 తీసుకోమని చెప్తాను. అండ్ N250 అనేది ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్ అని చెప్తాను. నేను చెప్పే ఈ నెక్స్ట్ బైక్ అనేది మీ అందరికీ ఒక చిన్న క్లూ ఇస్తాను, దాంతోనే మీరు గుర్తుపట్టేస్తారు. ఈ బండికి రెండు పేర్లతో పాటు పిలుస్తారు, ఒకటి ది లెజెండరీ పల్సర్ అని చెప్పేసి, ఇంకొకటి ది ఫాస్టెస్ట్ పల్సర్ అని చెప్పేసి. అది ఏదో కాదు, బజాజ్ వల్ల 220F అన్నమాట. రీసెంట్గానే LED హెడ్లైట్కి అయితే అప్డేట్ చేస్తారు. ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇక్కడ 1,80,000 రూపాయలు అయితే ఆన్ రోడ్ ఉంది. సో కొద్దిగా ప్రైస్ అనేది ఎక్కువ ఉంది అండ్ దీంట్లో చాలా వరకు కూడా మనం కాంప్రమైజ్ అవ్వాలి. ఎవరైతే 220 లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పటికి కూడా కన్సిడర్ చేయొచ్చు, బట్ ఇంకా కొన్ని కాంప్రమైజ్ అయితే అవ్వాలి వాళ్ళు. నెక్స్ట్ మనం 200cc కేటగిరీలో చూసుకుంటే ఇక్కడ రెండు పవర్ఫుల్ బీస్ట్లు అయితే ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కోసం రెండు బైక్స్ కూడా ఒక కింగ్లు అన్నమాట, బట్ వీటి యొక్క క్యారెక్టర్ అనేది టోటల్లీ డిఫరెంట్. ఒకటి నేకెడ్ స్పోర్ట్, ఇంకొకటి రేస్ స్పోర్ట్. అదే పల్సర్ NS 200 అలాగే RS 200. ఫస్ట్లీ మనం RS 200 ఒక ప్రైస్ గురించి మాట్లాడితే ఇక్కడ RS 200 అనేది మనకు 2,26,200 రూపాయలు ఉంది. అండ్ అలాగే NS 200 అనేది మనకి 1,92,000 రూపాయలు అయితే ఉంది. సో ఈ రెండు బైక్స్లో మనకు చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంది అండ్ క్యారెక్టర్ కూడా టోటల్లీ డిఫరెంట్ అన్నమాట. నెక్స్ట్ మనము క్రూజర్ సెగ్మెంట్లో చూసుకుంటే ఒకప్పుడు మనకు అవెంజర్ 160 ఉండేది, అది అఫీషియల్గా డిస్కంటిన్యూ అయిపోయింది. ప్రజెంట్ అవెంజర్ సిరీస్లో కొనాలి అనుకుంటే మనకి ఇక్కడ 220 స్ట్రీట్ కానీ లేకపోతే క్రూజ్ కానీ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మనకు 220 స్ట్రీట్ కానీ క్రూజ్ ఒక ప్రైస్ గురించి మాట్లాడితే సిమిలర్ ప్రైస్ ఉంది, 1,72,344 రూపాయలు అన్నమాట. సో ఎవరికైతే లైక్ షార్ట్ రైడర్స్ ఉన్నారు, ఒక మంచి క్రూజర్ బైక్ కావాలి, కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ రెండు బైక్స్లో ఏదో ఒక బైక్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. హైవే టూరింగ్ ఎక్కువ ఉంది అనుకుంటే మీరు క్రూజ్ తీసుకోండి, సిటీలో ఎక్కువ తిరుగుతాను అనుకుంటే స్ట్రీట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ మనం 160 కేటగిరీలో చూసుకుంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ కోసం మనకు NS ఉంటుంది, అలాగే మనకు కమ్యూటింగ్ కోసం ఇక్కడ N సిరీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ NS 160 ఒక్కటే ఉంది కాబట్టి దాని యొక్క ప్రైస్ అనేది చెప్తాను. NS 160 అనేది 1,76,225 రూపాయలు అయితే ఉంది. సో నేను ఇక్కడ ఏం చెప్తానంటే మీరు ఇంకొంచెం మనీ అనేది యాడ్ చేసుకొని NS 200 తీసుకోండి. NS 160 అనేది అంత వర్త్ అనిపించదు నాకైతే పర్సనల్లీ. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది N సిరీస్ గురించి. అసలు ఈ సెగ్మెంట్లో లైక్ ఒక చాక్లెట్స్ లాగా అమ్ముడుపోతుంది అనమాట ఈ బైక్ అనేది. చాలా క్రేజీ సేల్స్ ఉన్నాయి అండ్ బైక్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ రీసెంట్గా N160లో ఒక బండిలో బజాజ్ వాళ్ళు చేయకూడని డౌన్గ్రేడ్ అయితే చేశారు, అది రియర్లో ABS తీసేయడము. దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి అండ్ ప్రతి వేరియంట్కి ప్రైస్ ఎంత డిఫరెన్స్ ఉందో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనం N సిరీస్లో ఫస్ట్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సింగిల్ ఛానల్ సింగిల్ సీట్ టెలిస్కోపిక్ వేరియంట్ ఒక ప్రైస్ అనేది
1,57,000 రూపాయలు అయితే ఉంది. అండ్ దీంట్లోనే మనకి సింగిల్ సీట్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది, అది 1,60,500 రూపాయలు ఉంది. అండ్ నెక్స్ట్ రీసెంట్గానే బజాజ్ వాళ్ళు డౌన్గ్రేడ్ చేసిన సింగిల్ సీట్ యూఎస్డి సింగిల్ ఛానల్ ఏబిఎస్ యొక్క ఆనర్ ప్రైస్ అనేది 1,68,000 రూపాయలు ఉంది. అండ్ టాప్ ఎండ్ మనకి స్ప్లిట్ సీట్ యూఎస్డి ఏదైతే ఉంది కదా, ఇది 1,73,000 రూపాయలు అయితే ఉంది. సో ఇక్కడ బజాజ్ వాళ్ళు నాకు తెలిసి టాప్ ఎండ్ ఏదైతే యూఎస్డి స్ప్లిట్ సీట్ మోడల్ ఉంది కదా, అది ఎవరు కొనట్లేదని చెప్పేసి, సో సింగిల్ సీట్ యూఎస్డి మోడల్లో రియర్ ఏబిఎస్ తీసారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మరి అది ఎంత కరెక్టో మీకు ఏమైనా తెలిసి ఉంటే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. నెక్స్ట్ మనం 150cc కింగ్ అయిన పల్సర్ 150 గురించి మాట్లాడితే ఇక్కడ మనకు ట్విన్ డిస్క్ ఉంటుంది, అలాగే స్టాండర్డ్ ఉంటుంది. సో స్టాండర్డ్లో మనకు 2 వేరియంట్స్ ఉన్నాయి, ట్విన్ డిస్క్లో ఒకే ఉంటుంది. సో ట్విన్ డిస్క్ ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,54,000 రూపాయలు అయితే ఉంది. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ స్ప్లిట్ సీట్ వేరియంట్ అయితే తీసుకోండి, అది చాలా బెటర్ ఉంటుంది. అండ్ లేదు ఫ్యామిలీ కోసం తీసుకుంటాం అనుకునే వాళ్ళకి ఏంటంటే స్టాండర్డ్ వేరియంట్ అనేది చాలా బాగుంటుంది. సో స్టాండర్డ్ ఒక ప్రైస్ గురించి మాట్లాడితే ఇక్కడ అనలాగ్ వేరియంట్ అనేది 1,45,000 రూపాయలు ఉంది. అదే మీరు డిజిటల్ వేరియంట్ తీసుకుంటే 1,49,000 అయితే ఉంది. సో ఇక్కడ మనకు మీటర్ అనేది చేంజ్ అవుతుంది, మీకు డిజిటల్ మీటర్ కావాలంటే డిజిటల్ తీసుకోవచ్చు, అనలాగ్ కావాలంటే అనలాగ్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం 125cc కేటగిరీలో చూసుకుంటే ఇక్కడ ఫ్యామిలీ కమిటింగ్ కోసం మనకు డిఫరెంట్ కేటగిరీ బైక్ ఉంది, అలాగే ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ యూత్ కోసం సపరేట్ బైక్ అనేది ఉంది. ఒకటి ఎన్ఎస్ సిరీస్, అలాగే ఒకటి పల్సర్ సిరీస్ అన్నమాట. సో పల్సర్ సిరీస్లో కూడా మనకు డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి, అండ్ ఎన్ఎస్ సిరీస్లో కూడా మనకి డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. ఇక్కడ NS 125 అనేది నాట్ ఏ వాల్యూ ఫర్ మనీ బైక్ అని చెప్తాను. సో ఎవరైతే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ ఉంటారు కదా, NS 160 కానీ NS 200 కానీ అఫోర్డ్ చేయలేము, మాకు అదే స్టైల్లో ఒక బండి కావాలి అనుకుంటే ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, టాప్ అండ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి, మైలేజ్ తక్కువ వచ్చినా పర్లేదు అనుకుంటే మీరు NS 125 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు మేము ఫ్యామిలీ పర్సన్స్ అన్నప్పుడు మీరు పల్సర్ సిరీస్లో లైక్ పల్సర్ నియాన్ కానీ కార్బన్లో కానీ ఏదైనా ఒక వేరియంట్ చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ మనం పల్సర్ సిరీస్లో చూసుకుంటే ఇక్కడ మనకు నియాన్ వేరియంట్లో ఏదైతే సింగిల్ సీట్ ఎల్ఈడి వేరియంట్ ఉంది కదా, దాని యొక్క ఓనర్ ప్రైస్ అనేది 1,17,500 రూపాయలు ఉంది. సో ఎవరైనా పల్సర్ 125 తీసుకోవాలి అనుకుంటే నియాన్ వేరియంటే వాల్యూ ఫర్ మనీ అన్నమాట. లేదు ఇంకొంచెం మనీ యాడ్ చేస్తాం అనుకుంటే మనకు కార్బన్ ఎడిషన్ వస్తుంది. సో కార్బన్ ఎడిషన్లో ఏంటంటే మనకు దాంట్లో కూడా 2 వేరియంట్స్ ఉంటాయి, ఒకటి సింగిల్ సీట్ అలాగే ఇంకోటి స్ప్లిట్ సీట్. సో సింగిల్ సీట్ అనేది మనకి 1,21,000 మనకు 665 రూపాయలు అయితే ఉంటుంది. సింగిల్ సీట్ అనేది బెస్ట్ చాయిస్ అని చెప్తాను. స్ప్లిట్ సీట్ అనేది ప్రైస్ చాలా ఎక్కువ, ఇక్కడ 1,24,200 రూపాయలు ఉంది స్ప్లిట్ సీట్. సో నెక్స్ట్ మనం NS 125 గురించి మాట్లాడితే దీంట్లో మనకు అప్ టు 3 వేరియంట్స్ వరకు అయితే ఉన్నాయి. దాంట్లో ఒకటి స్టాండర్డ్ ఏబిఎస్ విత్ రైడ్ మోడ్స్ అని చెప్పేసి 3 వేరియంట్స్ ఉన్నాయి. సో దాని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ స్టాండర్డ్ అనేది మనకు 1,24,300 రూపాయలు ఉంది. దీంట్లో మనకు ఏబిఎస్ అనేది రాదు, అలాగే ఏబిఎస్ వేరియంట్ అనేది ఉంది. సో ఏబిఎస్ వేరియంట్ కాన్వర్ట్ ప్రైస్ అనేది 1,31,000 ఉందన్నమాట. అండ్ ఇంకొకటి టాప్ అండ్ వేరియంట్ ఏబిఎస్తో పాటు మనకు రైడ్ మోడ్స్ వస్తాయి, దాంట్లో వైట్ కలర్ అనేది వస్తుంది, దాని ప్రైస్ అనేది 1,38,500 రూపాయలు. సో ఈ బైక్ ప్రైస్ అనేది చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. సో ఈ ప్రైస్ పెట్టి ఈ బైక్ కొనే బదులు ఇంకొంచెం యాడ్ చేసుకొని 150 ఆర్ మీరు N160 సిరీస్కి అయితే వెళ్ళిపోవచ్చు. నాట్ ఏ వాల్యూ ఫర్ మనీ బైక్ అని చెప్తాను నేనైతే. నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ మనకి ప్లాటినా అలాగే సిటీ సిరీస్ అన్నమాట. ఇక్కడ ప్లాటినా 100 ఉంటుంది, ప్లాటినా మనకి 110 ఉంటుంది, అలాగే సిటీ 110X అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ ప్లాటినా 100 గురించి మాట్లాడుకుంటే ప్లాటినా 100 అనేది మనకి 94,600 రూపాయలు అయితే ఉంది. అదే ప్లాటినా 110 గురించి మాట్లాడితే 99,150 రూపాయలు అయితే ఉంది. సో ఇక్కడ నేనేం చెప్తానంటే ఇంకొంచెం మనీ అనేది యాడ్ చేసుకొని ప్లాటినా 110 తీసుకుంటే బెస్ట్, ఎందుకంటే దాంట్లో బెటర్ సస్పెన్షన్, బెటర్ కంఫర్ట్, అలాగే ట్యూబ్లెస్ టైర్స్ అనేవి వస్తున్నాయి. సో ప్లాటినా 100లో మనకి ట్యూబ్లెస్ టైర్స్ రావు, సస్పెన్షన్ సెటప్ కూడా మనకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో 2 బైక్స్ చూడండి, మీకు ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకోండి, 2 కూడా బాగానే ఉంటాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్ బైక్ 110 సిరీస్లో మనకి సిటీ 110X అన్నమాట. సో సేమ్ ప్లాటినా 110లో ఉన్న ఇంజన్ అయితే ఉంటుంది. సో ప్లాటినా 110కి సిటీ 110కి డిఫరెన్స్ ఏంటో కూడా డీటెయిల్లో మీకు కంపారిజన్ వీడియో కూడా పెట్టాను, కావాలంటే ఆ వీడియోని చెక్అవుట్ చేయొచ్చు. సో దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ 96,700 రూపాయలు అయితే ఉంది. సో ఇక్కడ మీకు ప్లాటినా 110 అనేది నచ్చట్లేదు అనుకుంటే సిటీ 110X కూడా తీసుకోవచ్చు. సో బాయ్స్ ఫైనల్గా ఇది బజాజ్ వాళ్ళ 2026 లేటెస్ట్ ప్రైస్ లిస్ట్ అన్నమాట. సో మీకు డామినార్ 350 నుంచి అలాగే ప్లాటినా 100 వరకు ప్రతి ఒక్క బైక్ గురించి ఆనర్ ప్రైజెస్ అయితే చెప్పాను. సో వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేయండి. అండ్ మనం 10,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. తొందరలోనే 15K 20K కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి హోప్ చేస్తూ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.